నువ్వే నా జీవితం అనుకున్నాను బంగారం. నీకోసం నేను చాలా కష్టాలు పడున్లే. నిన్ను వదిలేస్తే నేనేమైపోతానని నా బాధ కూడా కొంచెం కూడా అర్థం చేసుకోవా నువ్వు? చెప్పు చెప్పు బంగారం. అయ్యో, ఈ అమ్మాయి మళ్ళీ ఎవరో వెధవల చేతిలో పడ్డట్టుందే. జరిగిందంతా మర్చిపో. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానులే. వీడెవడో అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నట్టున్నాడే, ఎలా ఆపాలి? పువ్వుల్లో ఏందే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా నిన్ను. నీకే కష్టం రానివ్వనమ్మే. లోపల చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎదిరించి ఆ అమ్మాయిని తీసుకురావడం చాలా కష్టం. బయటికెళ్ళి ఎవరో ఒకరిని తీసుకొస్తాను. నీ పేరు అహల్య కదా. పెళ్ళైన తర్వాత అహో అహో అని పిలుచుకుంటానే. అయ్యా ఆపండి అయ్యా, ఆడపిల్లయ్యా, అయ్యా అయ్యా ఆపండి అయ్యా, ఆపండి అయ్యా, మీ పుణ్యం ఉంటుందయ్యా, ఆపండి అయ్యా, ఆపండి. ఆపండి అయ్యా, ఆపండి అయ్యా, కనికరం ఉంచండి అయ్యా, ఆడపిల్లయ్యా, ఆపండి అయ్యా. ఆపండి అయ్యా, ఆపండి. బుల్లబ్బాయ్ వద్దు, వద్దు బుల్లబ్బాయ్, వద్దు, వద్దు బుల్లబ్బాయ్. ఆగునాయనా. ఇది రావుకాలం, అది పోయాక తాలిగడదు గాని. నా బంగారం కోసం ఎన్నాళ్ళు ఆగాను? ఒక 5 నిమిషాలు ఆగలేనా? అప్పటి వరకు మీరు ఆ మంత్రాలు ఏవో చదవండి. ముహూర్తం వచ్చింది, తాలి కట్టండి త్వరగా. వద్దు బుల్లబ్బాయ్. అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట, లోకమంత గోళంత టామ్ టామ్. వద్దు బుల్లబ్బాయ్, వద్దు. నాకు పెళ్ళైంది, నా మెళ్ళో మంగళసూత్రం ఉంది, నన్ను వదిలేయ్. ఓహో, మంగళసూత్రం అడ్డుగా ఉందా? అయితే దాన్ని తీసేస్తా. ఆ తాలిబొట్టు తెంచేసి ఈ తాలి కడతా. వద్దు, ఆ పంచేకు, నా తాళి తెంచుకు. వద్దు బుల్లబ్బాయ్, ఆ పని మాత్రం చేయకు, నా తాళి తెంచుకు. ఎవడో కట్టిన తాళి నీ మెళ్ళ ఎందుకు బంగారం? ఫ్రెష్గా నేను కడతాగా. వద్దు, వద్దు. వద్దు బుల్లబ్బాయ్, నన్ను వదిలేయ్ బుల్లబ్బాయ్, వద్దు బుల్లబ్బాయ్, నా తాళి తెంచుకో. నువ్వే కదా తన చేతికి తాళ్ళు కట్టింది.
ఈ కాళ్ళతోనే కదరా తనతో 7 అడుగులు నడవాలనుకున్నావు. ఈ నోటితోనే కదరా తనని నానా మాటలు అన్నావు. ఆ